హలో అండి. అందరికీ నమస్తే. ఇప్పటి వరకు మన ఆధార్ కార్డ్ మీద పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇప్పుడు త్వరలోనే కొత్త ఆధార్ కార్డ్ అనేది అందుబాటులోకి వస్తుంది. కార్డుపై ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుంది. అడ్రస్ మార్పు ఇక మనం ఈజీగా మనమే చేసుకోవచ్చు. ఈ విధంగా ఆధార్ కార్డ్ మీద ఒక పర్సన్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ కాకుండా కార్డుపై ఫోటో అండ్ క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండాలని ఆన్లైన్ సమావేశంలో UIDAI CEO అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క CEO భువనేష్ కుమార్ చెప్పారు. నవంబర్ 19న ఏమన్నారంటే ఆధార్ కార్డుదారుని ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండేలా ఆధార్ కార్డును రూపొందించాలన్న ఆలోచన చేస్తున్నాం. ఇది కార్డుదారుని వ్యక్తి సమాచార దుర్వినియోగాన్ని అరికడుతుంది. అంటే ఒక పర్సన్ యొక్క ఫుల్ డీటెయిల్స్, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆధార్ కార్డు మీద ఉండడం వలన దాన్ని ఎవరైనా మిస్యూజ్ చేయొచ్చని ఆయన చెప్పారు. అలా దుర్వినియోగం చేయకుండా కార్డుపై ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటే అలాంటి ఇబ్బందులు రావని భువనేష్ కుమార్ అన్నారు. ఇంకా ప్రస్తుత చట్టాలకు విరుద్ధంగా అనుసరిస్తున్న ఆఫ్లైన్ ధృవీకరణ పద్ధతులను నిరుత్సాహపరుస్తుంది అని UIDAI CEO భువనేష్ కుమార్ తెలిపారు. మరో 18 నెలల్లో పూర్తిగా అమలులోకి వచ్చే వ్యక్తిగత డిజిటల్ సమాచార రక్షణ చట్టానికి అనుగుణంగా త్వరలోనే UIDAI కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు, హోటళ్లు, ఫిన్టెక్ వంటి పలు భాగస్వామ్య సంస్థలతో UIDAI ఒక సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహించింది. ఈ సమావేశంలో CEO మాట్లాడారు. డిసెంబరులో కొత్త నిబంధనను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. కార్డు మీద ఏ వివరాలైనా ఎందుకు ఉండాలి అన్నది ఒక ఆలోచన. దానిలో భాగంగానే కార్డుపై ఫోటో, క్యూఆర్ కోడ్ దుర్వినియోగం చేయాలనుకునే వాళ్ళు దేనినైనా చేస్తూనే ఉంటారు. ఆఫ్లైన్ ధృవీకరణ పద్ధతిలో ఆధార్ నెంబరును, బయోమెట్రిక్ వివరాలను అట్టిపెట్టుకోవడాన్ని ఆధార్ చట్టం నిరోధిస్తుంది. అయినప్పటికీ అనేక సంస్థలు ఆధార్ కార్డు ఫోటో కాపీని దాచిపెట్టుకుంటూనే ఉన్నాయి. అయితే డిసెంబర్ 1 నుంచి ఆఫ్లైన్ వెరిఫికేషన్ పద్ధతులను నిరోధించే దిశగా UIDAI పనిచేస్తోంది. ఆధార్ని ఒక డాక్యుమెంట్లా ఉపయోగించడం కుదరదు. ఈ ధృవీకరణను క్యూఆర్ కోడ్తో గానీ, ఆధార్ నెంబర్తో గానీ చేయాలి. UIDAI తీసుకువస్తున్న ఈ కొత్త యాప్తో చిరునామా, ఫోన్ నెంబరు మార్పులు చేర్పులను స్వయంగా చేసుకోవచ్చు. ఈ యాప్లోని ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ దీనిని సులభతరం చేస్తుంది. ఆధార్ యాప్ స్థానంలో వచ్చే ఈ సరికొత్త యాప్ వివిధ ప్రాంతాల్లో అవసరాల్లో అథెంటికేషన్, వయసు ధృవీకరణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది అని భువనేష్ చెప్పారు. సో ఈ విధంగా కొత్త ఆధార్ కార్డ్ కోసం ఒక కొత్త యాప్ అయితే రాబోతుంది. ఇంకా కార్డుపై ఫోటో అండ్ క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయి. అది కూడా డిసెంబర్ 1 నుంచి ఈ ఆఫ్లైన్ వెరిఫికేషన్ పద్ధతులు మాత్రం ఉండవు. ఎందుకంటే మనం ఏదైనా అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మన ఆధార్ కార్డ్ కాపీ అవసరమైతే వాళ్ళు అక్కడే ఉంచేసుకుంటారనమాట. సో ఆ విధంగా వాళ్ళు కొంతమంది మిస్యూజ్ చేయొచ్చని, ఎందుకంటే దాని మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా దాన్ని మిస్యూజ్ చేయకుండా కార్డుపై ఫోటో అండ్ క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సో ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒక కొత్త యాప్ కూడా వస్తుంది. మనం ప్రీవియస్ గా ఏంటంటే అడ్రస్, ఫోన్ నెంబర్స్ మార్చుకోవాలన్నా మీ సేవకి వెళ్ళి మార్చుకోవాల్సి ఉండే. బట్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఫోన్ లోనే అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆధార్ కూడా డిజిటల్ అవ్వబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.